తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 5వ మహాసభలను ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిర్వహిస్తున్నామని ప్రగతిశీల ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి నాగేష్ తెలిపారు. ఈ మహాసభలకు ఆటో అండ్ మోటార్ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చెందిన శ్రామిక భవన్లో శనివారం తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి నాగేష్ మాట్లాడుతూ దేశం రాష్ట్రంలో 20 కోట్ల మందికి పైగా మోటార్ రంగంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. కేంద్రం ఎంవీ యాక్ట్ తీసుకురావడంతో జీవనాధారం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారాన్ని మోయలేక కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మికుల సమస్యలు గాలికొలిందని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు 12,000 ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఆటో అండ్ మోటార్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికులు ఇంటి అద్దె చెల్లించలేక పిల్లలు చదువులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ పోషణతో సతమతమవుతున్నారని అన్నారు. మరోవైపు ఫైనాన్స్ వేధింపులు, ఆర్టీఏ, ట్రాఫిక్, సివిల్ పోలీసు అధికారులు బండికి ఫిట్నెస్ పేపర్ లేవని అనేక కారణాలతో వేలకు వేలు చలానా రాస్తున్నారని అన్నారు. కావున ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని, ఇండ్లు లేని కార్మికులను గుర్తించి పక్కా ఇండ్లు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆటో మోటార్ కార్మికుల ఫెడరేషన్ రాష్ట్ర 5వ మహాసభలకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఆటో కార్మిక నాయకులు కత్తుల చంద్రశేఖర్, జానపాటి శంకర్, రావుల వీరేష్, చింతల వెంకటరమణ, దాసరి నరసింహ, పొట్టపల్లి రామకృష్ణ, లింగస్వామి, జక్కుల సురేష్, బాలాజీ నాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖు ఇల్లందులోని జరిగే మా ఆటో యూనియన్ 5వ మహాసభను జయప్రదం చేయాలని కార్మికులందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు 12,000 ఇస్తా అన్నది ఇంతవరకు ఇవ్వట్లేదు, అమలు చేయట్లేదు. అదేవిధంగా సెక్రటేరియట్ ముందు ఒక ఆటో కార్మికుడు ఆటో కూడా తగలబెట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, కార్మికులకు డబ్బులు 12,000 ఇస్తాను ఆటో కార్మికులు అన్నారు. అది అమలు చేయాలని, లేదంటే రాష్ట్రం మొత్తము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.